ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. మనం అందరం విశ్వాసయాత్రలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక కుటుంబం కావచ్చు, ఒక సంఘంలో ఉన్నవారు కావచ్చు, ఆధ్యాత్మికంగా బలంగా ఉన్న వాళ్ళైతే కష్ట నష్ట సమయంలో కూడా దేవుని విడిచిపోకుండా ప్రార్థనతోనూ, ఉపవాస ప్రార్థనతోనూ, విశ్వాసంతోనూ దేవుని పదాలు చెంత చేరి దేవుని యొక్క శక్తిని పొందుకొని వారు ఆ యొక్క శ్రమలలో నుంచి దాటి వెళ్ళినట్లుగా మనం చూడగలము. అదే కొందరైతే విశ్వాసయాత్రలు కొనసాగలేక దేవునికి వ్యతిరేకస్తులై ధనానికి లేదా లోక మనుషులకు, బంధువులకు, లోక సంబంధమైన సాంప్రదాయాలకు చోటిచ్చి దేవుని విడిచిపోనట్టి భ్రష్ట హృదయంలో పడిపోదురు. కనుకనే వారికి దేవుని మాటలు ఇలా సెలవిస్తున్నాడు. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఏమైనా ఒకవేళ జాగ్రత్తగా చూసుకోమని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.